నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మి బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే రోజు మనం చేసుకోబోయే స్పెషల్స్ తిరంగ ఇడ్లీ అండ్ తిరంగ చట్నీస్. అవి ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామా మరి? ముందుగా ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని 3 కప్స్గా డివైడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఫ్లాగ్లోని కాషాయం కలర్ కోసం పిండిలో క్యారెట్ తురుము 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ కోసం మిక్సీలో 1 కట్ట పాలకూర తరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పిండిలో వేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ వైట్ కలర్ కోసం అయితే నేనేం మిక్స్ చేయడం లేదండి, అలా ప్లెయిన్గా ఉంచేసాను. అండ్ కుక్కర్లో నీళ్లు మరిగేలోగా ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసేసుకోవాలండి. తర్వాత ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పిండిని లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ ఆరెంజ్, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ గ్రీన్, ఇలా లేయర్స్గా వేసుకొని కుక్కర్లో ఇడ్లీ స్టాండ్ ఉంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇడ్లీ తయారయ్యేలోగా చట్నీలు తయారు చేసుకుందామండి. సో ముందుగా టమోటా చట్నీ కోసం నూనె వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా టమోటా ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపు వేసి టమోటాలు మెత్తపడే వరకు మగ్గించుకోండి. అలా టమోటా ముక్కలు కొంచెం మెత్తపడగానే కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత దించి చల్లార్చుకోండి. టమోటా ముక్కలు జారులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టాలి. నెక్స్ట్ పుదీనా చట్నీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చి వేసి వేగాక పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1.5 టీ స్పూన్ ధనియాలు వేసి వేగనివ్వాలి. ధనియాలు సగం పైన వేగాక టమోటా ముక్కలు వేసి మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి. అలా టమోటాలు మెత్తపడ్డాక 1 కట్ట పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా మెత్తపడే వరకు ఫ్రై చేయండి. సగం పైన మెత్తపడ్డాక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసి వేగనివ్వాలి. తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని వేగించిన పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా ఉప్పు, నీరు వేసి మిక్సీ పట్టాలి. నెక్స్ట్ ఫ్లాగ్లోని వైట్ కలర్ కోసం మిక్సీలో కొద్దిగా కాజు, స్వీట్కి సరిపడా షుగర్, 1 అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు సాల్ట్ వేసి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీలన్నీ అయిపోయే లోపల ఇడ్లీలన్నీ స్ట్రీమ్ అయిపోయి ఉంటాయండి. అంతే, తిరంగ ఇడ్లీ రెడీ. ఈ 3 చట్నీస్ వేసుకొని ఇడ్లీలు తింటే సూపర్గా ఉంటాయి.